అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రొద్దుతిరుగుడును నష్టపరుస్తున్న చీడపీడలు సమగ్ర చర్యలు, సాగునీటిలో లవణాలు అధికంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైడ్రోపోనిక్ విధానంలో పచ్చిగడ్డి కొరతను కొంతవరకు తీర్చే మొలక గడ్డి సాగు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయానికి భూమి, నీరు ప్రధాన వనరులు. వీటిలో ఏ ఒక్కటి సహకరించకపోయినా సాగు సజావుగా సాగదన్న సంగతి మనకు తెలిసిందే. అందుకే మనకున్న భూమిని పరీక్షలు చేయించుకొని అందుకు తగ్గట్లుగా పంటలను ఎంపిక చేసుకుంటాం. అలాగే భూసార పరీక్షలతో పాటు సాగునీటిని పరీక్ష చేయించుకోవడము అవసరమే. ఎందుకంటే నానాటికి నీటి లభ్యత తగ్గిపోవడంతో బోర్లు, బావుల ద్వారా పాతాళంలోని నీటిని పైకి తోడేస్తున్నాం. అలాంటి భూగర్భ జలాల్లో లవణాలు ఎక్కువగా ఉంటున్నాయి. నీటి ఉదజని సూచిక, నీటిలోని లవణాల శాతం, విద్యుత్ చాలకత సాగుకు అనుకూలంగా లేకపోతే అది భూమి స్వభావాన్ని మార్చేస్తుంది. ఫలితంగా పంట దిగుబడులపై ప్రభావం పడుతుంది. మరి లవణాలు అధికంగా ఉన్నప్పుడు ఉప్పు నీటిని అందించాల్సిన వచ్చినప్పుడు ఎలాంటి పంటలు ఎంచుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న సూచనలతో మన ముందుకు వస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్ వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. పంటలకు భూమితో పాటు నీరు కూడా చాలా ప్రధానమైనది. అయితే లవణాలు అధికంగా కలిగిన నీటితో పంటలు పండించడం ద్వారా చాలా వరకు కూడా దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లవణ సాంద్రత అంటే నీటిలో క్లోరైడ్స్ కానీ, కార్బనేట్స్, బైకార్బనేట్స్, దాంతోపాటు సోడియం, సో ఇలాంటి లవణాలు అధికంగా కలిగిన నీటితో పంటలు పండించినప్పుడు ఈ యొక్క నేల యొక్క నాణ్యత తగ్గిపోవటం, నేల యొక్క ఉత్పాదక శక్తి తగ్గిపోవడంతో పాటు పంటల్లో కూడా ఉత్పాదక శక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యాసంగి పంట కాలంలో మనము రైతులందరూ కూడా సాధారణంగా 400 నుంచి 500 ఫీట్ల లోతు గల బోరు బావుల నుంచి కూడా నీటిని తోడి పంటలు పండిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో భూమి లోపలి పొరల్లో ఉండే యొక్క లవణాలన్నీ కూడా నీటితో పాటు భూమి పైపొరల్లోకి చేరి పంట యొక్క నాణ్యత అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క నీటిలో క్లోరైడ్స్, సల్ఫేట్స్ అనే లవణాలు అధికంగా ఉండటం వల్ల పోషకాలు అనేది లభ్యత అనేది తగ్గిపోవటం, నేలలో ఈ యొక్క లవణాలు అనేది అధికంగా ఉండటం వల్ల నేల యొక్క చౌడు బారిపోవటం, సో దీనివల్ల కూడా తర్వాత పండించే పంటలపైన ప్రభావం అధికంగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే ఈ యొక్క లవణాలను తట్టుకునే పంటలను ఎంచుకోవాలి. ముఖ్యంగా అధిక లవణ సాంద్రత కలిగిన భూములను ముందుగా భూసార పరీక్షలు చేయించుకొని అందులో ఉండే లవణాల ఆధారంగా మనం పంటలు ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి కానీ, రాగులు, జొన్న, సజ్జ, దాంతోపాటు చెరుకు, ధనియాలు, ఆవాలు, సో ఇలాంటి పంటలు మనకు లవణాలను తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఈ పంటలు పండించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పప్పుధాన్య పంటలైన పెసర, మినుము, కంది ఇలాంటి పంటలు లవణాలను తట్టుకోలేవు. వీటితో పాటు మొక్కజొన్న కానీ, బంగాళాదుంప కానీ, మిరప ఇలాంటి పంటలు లవణాలు తట్టుకోలేవు కాబట్టి సో ముఖ్యంగా ఇలాంటి పంటలు పండించే రైతులు భూసార పరీక్షలు చేయించుకొని దాని ఆధారంగా పంటలు పండించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చౌడును తట్టుకునే రకాలను కూడా ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. లవణాలు అధికంగా ఉన్నప్పుడు యాసంగి పంటలు పండించుకోకపోవడమే మంచిది.
ఆరుతడి పంటలు మనం ఈ యొక్క లవణాలు అధికంగా కలిగిన నీటితో పండించుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా బోజలు కాలువలు చేసుకొని ఈ యొక్క బోజలకు వాలుగా ఉండే ప్రదేశంలో మనం ఈ యొక్క విత్తనాలు విత్తుకోవడం ద్వారా కొంతవరకు ఈ యొక్క లవణాల హానిని అనేది తప్పించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తరచుగా అంతరకృషి చేసుకోవటం మరియు దాంతోపాటు ఈ యొక్క వరిగడ్డిని తోటి మల్చింగ్ చేసుకోవటం. సో ఇలాంటి పద్ధతుల ద్వారా మన యొక్క లవణాల యొక్క హాని అనేది మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సాగునీటిలో లవణాలు అధికంగా ఉండే నీటితో మనం సాగు చేసినప్పుడు ఈ యొక్క మొలక శాతం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 25% విత్తన మోతాదు అనేది అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు వరి పంటలను కూడా మనం ఈ యొక్క లవణాలు అధికంగా ఉండే నీటితో మనం సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క నాటుకునేటప్పుడు మనం ఈ యొక్క మొక్కలను దగ్గరగా నాటుకోవడం, ముదురునారు నాటుకోవటం. సో ఇలాంటి పద్ధతులు చేసుకోవడం ద్వారా మన యొక్క కొంతవరకు ఈ లవణాల హాని అనేది మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా మనం పంటలు పండించుకునేటప్పుడు రసాయన ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనకి 25% అధికంగా రసాయన ఎరువులను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆమ్ల గుణం కలిగిన రసాయన ఎరువులైన యూరియా కానీ, అమోనియం సల్ఫేట్ కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి ఎరువులను వేసుకోవడం ద్వారా మనం యొక్క చౌడును అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నీటిలో లవణాలు అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి నీటి ద్వారా మనం సాగు చేసుకున్నప్పుడు ఈ యొక్క పోషకాలు అనేది మొక్కకు అందుబాటులో లేని రూపంలోకి మారిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ సూక్ష్మధాతు ఎరువులు కూడా మోతాదుకు మించి, అంటే ఒక ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ మనం సిఫారసు చేయడం జరుగుతుంది. కానీ ఇలాంటి చౌడు అధికంగా ఉన్న పరిస్థితుల్లో మనం 40 కిలోల వరకు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇనుపధాతు లోపాలు కూడా ఈ చౌడు నేల అధికంగా ఉండే పరిస్థితుల్లో మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి చౌడు అధికంగా ఉండే పరిస్థితుల్లో మనము ఎరువులు అనేది భూమికి వేయకుండా పైపాటుగా మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవడానికి అన్నబేదిని 1 లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా మనం చాలా వరకు కూడా వీటిని నివారించుకునే అవకాశం ఉంటుంది. అధికంగా సేంద్రియ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు పచ్చిరొట్ట ఎరువులను కూడా వేసుకోవడం ద్వారా మనకు నీటిలో ఉండే లవణాలు కానీ, భూమిలో ఉండే చౌడును కానీ విరగొట్టుకోవడం ద్వారా చాలా వరకు కూడా ఈ యొక్క పోషకాల యొక్క లభ్యత అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ సాగునీటిని, లవణాలు అధికంగా కలిగిన నీటిని జిప్సం బ్యాగుల ద్వారా పోనించడం ద్వారా చాలా వరకు కూడా చౌడును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సిఫారసు చేయబడిన భూసార పరీక్షల ఆధారంగా ఒక ఎకరాకి 1.5 నుంచి 2 టన్నుల వరకు కూడా ఈ యొక్క జిప్సం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వర్షపు నీటిని సాధారణంగా ఫామ్ పాండ్స్లో కానీ, కుంటల్లో కానీ నిల్వ చేసుకొని విత్తుకునేటప్పుడు కానీ, విత్తిన తర్వాత కానీ, పూత దశలో కానీ ఇలాంటి పరిస్థితుల్లో చౌడు నీరు కాకుండా ఈ యొక్క వర్షపు నీటిని పెట్టుకోవడం ద్వారా కూడా చాలా వరకు కూడా ఈ చౌడు ప్రభావాన్ని మన పంటపై పడకుండా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం, సేంద్రియులు అధికంగా వేయడం, జిప్సం వేసుకొని మన యొక్క చౌడు మోతాదును తగ్గించుకోవడం ద్వారా చాలా వరకు కూడా ఈ యొక్క సాగునీటిలోని నాణ్యతను పెంపొందించడమే కాకుండా ఈ చౌడు భూములు కూడా చాలా వరకు కూడా రిక్లమేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. పాడి రైతులు వేసవి కాలంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య గ్రాసాల కొరత. సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ మాసాల మధ్య పచ్చి మేతలు విరివిగా లభ్యమవుతుంటాయి. కానీ అటు తర్వాత వేసవి మొదలు మళ్లీ జూలై మాసం వచ్చేంత వరకు పచ్చిగడ్డికి ఎద్దడిగా ఉంటుంది. ఈ ఇబ్బందులను హైడ్రోపోనిక్స్ అనే ఆధునిక విధానం ద్వారా కొంతవరకు అధిగమించే అవకాశం ఉంది. మట్టితో పని లేకుండా అతి తక్కువ వ్యవధిలోనే, అంటే వారం 10 రోజుల్లోనే మొలక గడ్డిని పెంచుకొని మేతలకు ఎద్దడిగా ఉండే కాలంలో మొలక గడ్డిని పచ్చిగడ్డికి పూర్తి ప్రత్యామ్నాయంగా వాడటం కాకుండా పచ్చిగడ్డి స్థానాన్ని కొంతవరకు భర్తీ చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. మొలకగడ్డి పెంపక విధానం గురించి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ టి విజయ నిర్మల్ నుంచి తెలుసుకుందాం. మట్టి రహితంగా, భూమి అవసరం లేకుండా నీటితోనే పశుగ్రాసాన్ని పెంచే విధానమే ఈ హైడ్రోపోనిక్ విధానం. ఈ విధానం ద్వారా వచ్చిన గడ్డిని మొలక గడ్డి అంటాం. మొలక గడ్డిని తయారు చేయాలంటే షేడ్ నెట్ అవసరం. ఒక రైతు 5 పాడి పశువులను పెంచుకున్నట్టయితే 5 పాడి పశువులకు ప్రతిరోజు మొలక గడ్డిని అందించాలంటే 8 అడుగుల పొడవు, అలాగనే 8 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తుగల చిన్న షెడ్డుని ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్డు పైన 75% షేడ్ నెట్ని కప్పుకోవాలి. అలా చేసుకోవడం వల్ల లోపల 25 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత, అలాగనే 65% తేమ ఉండేలాగా చూసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఈ షెడ్ లోపల చూసుకున్నట్టయితే స్టాండ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో అరల్ని ప్లాస్టిక్తో కానీ, అలాగనే ఐరన్ పైపులతో కానీ, లేదంటే
మనకి లోకల్గా దొరికే చెక్కలతో కానీ ఈ అరల్ని ఏర్పాటు చేసుకొని వాటి మీద ప్లాస్టిక్ ట్రేలని పెట్టుకోవాలి. 2.5 అడుగుల పొడవు 1 అడుగు వెడల్పు ఉండే ప్లాస్టిక్ సైజులు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మొలకగడ్డి తయారీ విధానానికి విత్తనాల ఎంపిక చూసుకున్నట్టయితే మొక్కజొన్న అని కానీ అలానే బార్లీ, సజ్జ, గోధుమ ఇలాంటి వాటితో మనం మొలకగడ్డిని తయారు చేసుకోవచ్చు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న ద్వారా ఈ మొలకగడ్డిని తయారు చేసుకున్నట్టయితే లాభదాయకంగా ఉంటుంది. మొలకగడ్డి తయారీకి ఎంపిక చేసుకునే విత్తనం 100% కూడా మొలకెత్తే విత్తనాలు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇక మనం తయారీ పద్ధతి చూసుకున్నట్టయితే పశువుల సంఖ్యను బట్టి మనం మొక్కజొన్న విత్తనాలను తీసుకోవాలి. ఈ మొక్కజొన్న విత్తనాలని 100 గ్రాముల సున్నం కరిగినటువంటి నీళ్ళల్లో ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిని 2 సార్లు శుద్ధి చేసుకోవాలి మంచినీటితో. ఆ తర్వాత ఈ విత్తనాలని 12 గంటల పాటు మంచినీటిలో నానబెట్టి తదుపరి ఆ విత్తనాల నీటి నుంచి తీసి గోనె సంచిలో పెట్టుకొని ఆ గోనె సంచిలో 12 గంటల పాటు మనం ఉంచాలి. అలానే ఈ గోనె సంచి నీటితో తడుపుతూ ఉండాలి. ఇలాగా మొలకలు వచ్చేంత వరకు పెట్టాలి. మొలకలు వచ్చినటువంటి ఈ మొక్కజొన్న విత్తనాలను ప్లాస్టిక్ ట్రేలలో పరుచుకోవాలి. ఈ 2.5 అడుగు పొడవు అలాగనే 1 అడుగు వెడల్పు ఉన్న ఈ ప్లాస్టిక్ ట్రేలలో మనకి సుమారుగా 1 కేజీ విత్తనం సరిపోతుంది. ట్రేలలో ఈ విత్తనాలని ఒకదానికొకటి దగ్గరగా పరుచుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం 7 రోజుల వరకు కూడా పెంచాలి. ఇందులో మనం ప్రతిరోజు కూడాను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వ్యవధిలో ప్రతి 2 గంటలకు కూడా 1 నిమిషం పాటు నీటిని అందించాలి ఈ విత్తనాలకి. ఇలాగా మనం ఈ నీటిని అందించాలి అంటే 3/4 అంగుళాల పైపులు, వాటికి మైక్రో స్ప్రింక్లర్లు కానీ ఈ ఫాగర్స్ కానీ ఏర్పాటు చేసుకొని వాటికి టైమర్ని అనుసంధానం చేసుకున్నట్టయితే ప్రతి 2 గంటలకు ఒకసారి 1 నిమిషం పాటు ఈ నీటిని అందించవచ్చు. 7 రోజుల తర్వాత మనం చూసుకున్నట్టయితే 1 కేజీ నుంచి సుమారుగా 6 నుంచి 7 కేజీల మొలకగడ్డిని మనం పొందవచ్చు. 7 రోజుల తర్వాత సుమారుగా అది 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ 7వ రోజు తర్వాత మనం మొలకగడ్డిని వేర్లతో సహా పాడి పశువులకు మేతగా అందించవచ్చు. ప్రతి పాడి పశువుకి ప్రతిరోజు కూడాను 25 కేజీల ఈ మొలకగడ్డిని మేతగా అందించాలి. అంతకంటే ఎక్కువగా మనం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన పారుకునే అవకాశం ఉంటుంది. మొలకగడ్డితో పాటుగా ఇతర పశుగ్రాసాన్ని అలాగనే 5 నుంచి 6 కిలోల ఎండుగడ్డిని కూడా మనం మేతగా అందించాలి. ఈ విధంగా పచ్చిమేత కొరత ఉన్న సందర్భాల్లో అలాగనే పాడి రైతులు భూమి వసతి లేనప్పుడు నీటి సదుపాయం తక్కువగా ఉన్న సందర్భాల్లో హైడ్రోపోనిక్ విధానం ద్వారా మొలకగడ్డిని ఉత్పత్తి చేసి పాడి పశువులకు మేతగా అందించవచ్చు. సంవత్సరం పొడవునా 3 కాలాల్లో సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట ప్రొద్దుతిరుగుడు. ఖరీఫ్తో పోలిస్తే రబీ, వేసవి పంటలో గింజ నాణ్యంగా ఉంటుంది. ప్రస్తుతం వేసవి పైరు శాఖీయ దశ నుంచి మొగ్గ దశ వరకు ఉంది. ఈ దశలో మనం సరైన యాజమాన్యం చేపట్టకపోతే దిగుబడులు తగ్గుతాయి. ఎరువులు, నీరు సరైన సమయంలో అందించకపోతే తాలుగింజ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పైరులో చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. పొగాకు లద్దె పురుగు, శనగపచ్చు పురుగు, నెక్రోసిస్, బూడిద తెగుళ్లు నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాగుంట బాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. ఇప్పుడు ఈ పొద్దుతిరుగుడు పంట అనేది 2వ పంటగా అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది నీటిపారుదల కింద ఈ పంటను సంవత్సరం పొడుగునా పండించుకోవచ్చు. ఖరీఫ్లో కంటే రబీ మరియు వేసవి కాలంలో ఈ పంట అధిక దిగుబడులు ఇచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ పొద్దుతిరుగుడు పంటలో నేల స్వభావాన్ని బట్టి 4 నుంచి 6 తడులు అవసరం ఉంటుంది. వీటిలో మొగ్గ తొడిగే దశ, పూత దశ, గింజ తయారయ్యే దశ ఇవి తేమకు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఈ దశల్లో మనం బెట్టక గురి కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. పొగాకు లద్దె పురుగు ఇది ఈ పొద్దుతిరుగుడు పంటలో చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది తొలి దశలో గుంపులుగా చేరి ఆకులపై ఉన్న పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులన్నీ కూడా జల్లెడ మాదిరిగా మారిపోతాయి. దీని నివారణకి స్పైనోసాడ్ అనే మందుని 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.2 ml
1 లీటర్కి చొప్పున కలుపుకొని ఎకరాకి 200 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా శనగ పచ్చ పురుగు, ఈ పురుగు కూడాను వీటి యొక్క లార్వాలు పువ్వులు మరియు గింజల మధ్యలోకి చేరి తినడం వల్ల అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. దీని నివారణకు గాను స్పైనోసాడ్ 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.2 ml లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు కూడాను చాలా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. దీని యొక్క సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఆకులపైన వాటి చుట్టూ కూడాను పసుపచ్చ వలయాలు ఏర్పడి ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆకులన్నీ మాడినట్లు కనిపిస్తాయి. అలాగే వీటి ద్వారా పువ్వులు కూడా కులినట్లు కనిపిస్తాయి. కావున దీని నివారణకు మనం ప్రొపికొనజోల్ అనే మందును 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులను కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా నెక్రోసిస్ తెగులు చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా తామర పురుగుల వలన వ్యాప్తి చెందుతుంది. కావున మనం తామర పురుగులను అరికట్టాల్సి ఉంటుంది. వీటి నివారణకు గాను ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.4 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుల వ్యాప్తిని, తద్వారా ఈ నెక్రోసిస్ తెగులను కూడా వ్యాప్తి కాకుండా చూసుకోవచ్చు. బూడిద తెగులు, ఇది ఆకుల పైన మరియు ఆకుల అడుగు భాగాన బూడిద లాంటి పొడితో కప్పబడి ఉంటుంది. తేమ తక్కువగా ఉండి పొడి వాతావరణంలో ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటుంది. వీటి నివారణకు గాను లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధం పొడిని కానీ లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా డైఫెన్కొనజోల్ 0.5 గ్రాములు 1 లీటర్కి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను అరికట్టవచ్చు. పురుగులు తెగుళ్ళు యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో చేపట్టినట్లయితే పొద్దుతిరుగుడు పంటలో కూడా మనం అధిక దిగుబడులు సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయానికి తగినట్లుగా కడప జిల్లా ఉద్యాన శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. జిల్లాలో 75,000 హెక్టార్లలో ఉద్యాన పంటల విస్తీర్ణం ఉంది. ప్రధానంగా అరటి, చీనీ, మామిడి, పసుపు పంటల దిగుబడిని పెంచడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సతీష్ తెలిపారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే హార్టికల్చర్ హబ్ వచ్చే 3 ఏళ్ల పాటు కొనసాగుతుందని డీడీ తెలిపారు. పులివెందుల అరటిని విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. నాణ్యత కలిగిన అంటు మొక్కలను రైతులకు అందించి తద్వారా రైతుల తలసరి ఆదాయం పెంచడమే ధ్యేయంగా హార్టికల్చర్ హబ్ పనిచేస్తుందంటూ చెబుతున్న కడప జిల్లా ఉద్యాన శాఖ డీడీ సతీష్తో మా ప్రతినిధి మురళి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు ఏ విధంగా ఉంది అనే దానిపైన, అదేవిధంగా మరి ముఖ్యంగా కడప జిల్లాలో అత్యధికంగా ఉద్యాన పంటలు సాగు అవుతున్న నేపథ్యంలో ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సతీష్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హార్టికల్చర్ హబ్ చేయడం వల్ల మనకు కడప జిల్లాలో ఉద్యాన పంటల సాగు పరిస్థితి ఎట్లా ఉంది? రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. ఈ జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల, సాయిల్ కండిషన్ బాగా ఉండేదాని వల్ల దాదాపు 25 రకాల హార్టికల్చర్ పంటలు ఈ జిల్లాలో సాగవుతున్నాయి. ప్రధానంగా చీనీ, అరటి, మామిడి, నిమ్మ, వీటితో పాటు కూరగాయలు, ఉల్లి, సుగంధ ద్రవ్యాలైనటువంటి పసుపు, వీటితో పాటు పువ్వులు కూడా ఈ జిల్లాలో బాగా సాగవుతున్నాయి. దాదాపు 75,000 హెక్టార్లలో పండ్ల తోటలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఆయిల్ పామ్ పంటను కూడా ఈ జిల్లాలో పండించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరింత మెరుగుపరచాలి, ఇక్కడ పంటల్ని ఎక్కువగా విస్తరించాలి, నాణ్యత పెంచాలి, ఎగుమతులు పెంచాలి, అదేవిధంగా రైతులకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని కూడా కల్పించాలనే ఉద్దేశంతో రాబోయే 3 సంవత్సరాలలో మనం దీన్ని హార్టికల్చర్ హబ్గా క్రియేట్ చేస్తూ రైతులకు మంచి ఆదాయాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకారం హార్టికల్చర్ హబ్ చేయాలంటే మీరు ఎలాంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది? అరటి వరకు తీసుకుంటే మనకి పులివెందుల, లింగాల, వేముల ఆ ప్రాంతంలో అరటి బాగా పండిస్తున్నారు. అక్కడ
టిష్యూ కల్చర్ అరటి గ్రాండ్ 9 వెరైటీని బాగా పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాల్లో ఒక హెక్టార్కు 60 టన్నుల దిగుబడి ఉంటే మన పులివెందుల ప్రాంతంలో 65 టన్నుల వరకు దిగుబడి వస్తున్నాయి. కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలనికి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఉత్తర భారత్ ప్రాంతాలైనటువంటి కాశ్మీరు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్కి మన పులివెందుల నుంచి ఇక్కడి నుంచే అవుతుంది. వీటితో పాటు కొంత మొత్తంలో గల్ఫ్ దేశాలకు కూడాను ఇక్కడి నుంచి తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి బొంబాయికి వెళ్ళి అక్కడి నుంచి వెళుతున్నది. సో దీన్ని ఇంకా మరింత ఎక్స్పోర్ట్స్ని పెంచాలని చెప్పేసి రాబోయే ప్రణాళికలో దీన్ని ఒక ప్రధాన అంశంగా చేర్చడం జరిగింది. పులివెందుల ఏరియాలో అరటితో పాటు ఈ చీని అంటే బత్తాయి అంటాం, ఈ పంటలు కూడా ఎక్కువగా సాగు చేస్తుంటారు. అంటే ఈ అరటి మార్కెట్ ఎట్లా ఉంది, చీని మార్కెట్ ఎట్లా ఉంది, రైతులకు దిగుబడి ప్రకారంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి మార్కెట్ సౌకర్యాన్ని కల్పించడంలో ఈ హార్టికల్చర్ హబ్బులు ఏమైనా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? అరటికి ఇది ఒక క్లస్టర్ లాగా ఉంది కాబట్టి సో దీనికోసమని చెప్పేసి దీనికి మార్కెట్ అంటూ అరటికి అవసరం లేదు. ఎందుకంటే తోటలో నుంచే వాళ్ళు దాన్ని హార్వెస్ట్ చేసి తీసుకెళ్తారు. సో దీనికి మార్కెటింగ్ సౌకర్యంకి ఎక్కువ కల్పించాలనేసి ఒక ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందిస్తున్నాము అరటికి. అదేవిధంగా చీనీకి వచ్చేసరికి చీనీకి కూడాను పులివెందులలో పాటు సింహాద్రిపురము, తొండూరు, అక్కడ విఎన్పల్లి అక్కడ కూడా బాగా పండిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకి పులివెందుల్లో ఒక రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డు ఉంది. అక్కడ ఈనామ్ సిస్టమ్ను కూడా ప్రవేశపెట్టి అక్కడ జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని చీనీ రేటును కూడా స్టెబిలైజ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు వీటిని ఈ మార్కెటింగ్ ఇంటిని ముందుగా ఫోర్కాస్ట్ చేయడానికి ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ట్రేడింగ్ని ట్రాన్స్పరెంట్గా సిస్టమ్ని ఏ విధంగా చేయాలన్న వాటి మీద కూడాను చీనీ మీద కూడా మేము ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రతి సంవత్సరము మనము క్రాప్ బుకింగ్ అనేది చేస్తున్నాం. సో దీనిలో ఫాలో ల్యాండ్స్ అన్నది ఎక్కడెక్కడ ఉన్నదన్నది కూడాను ముఖ్యంగా మనకి పోరుమామిళ్ళ, ఎస్ఏకేఎన్, మైదుకూరు ఆ ప్రాంతంలో కూడాను, బద్వేలు ప్రాంతంలోను ఆ ప్రాంతంలో కూడా కొంత మనము ఫాలో ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ అవగాహన కార్యక్రమాలు కల్పించి క్వాలిటీ ప్లాంట్ మెటీరియల్ ఇచ్చి కొత్త తోటల్ని మనం తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. జిల్లాలో మైదుకూరు, చీకేదిన్నె, పెళ్లిమర్రి ప్రాంతాల్లో కూడా ఈ చామంతి పూల తోటలు కూడా సాగు చేస్తూ ఉంటారు. పసుపు కూడా ఎక్కువగా మైదుకూరు ఏరియాలో సాగు చేస్తుంటారు. ఆ పంటల పరిస్థితి ఎట్లా ఉంది, దానికి మార్కెట్ సౌకర్యం కావచ్చు, దిగుబడి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు పసుపు పంట దాదాపు ఒక 2500 హెక్టార్లలో మైదుకూరు మేజర్ క్లస్టర్ తోటి అక్కడ పండిస్తూ ఉన్నారు. సో దీనిలో ఇంప్రూవ్డ్ వెరైటీస్ని తీసుకురావడానికి, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ తీసుకురావడానికి, పాలిషింగ్ డ్రమ్స్ తీసుకురావడానికి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ కింద ఉద్యాన శాఖ ఫండ్స్ అలాట్ చేసింది. సో ఆ దిశగా మేము దృష్టిలో పెట్టుకునేసి మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాం. పూల దగ్గరకు వచ్చేసరికి మనకి 1000 హెక్టార్లకు పైగా ఈ జిల్లాలో మేజర్గా మనకి చామంతులు పండుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్లాంట్ మెటీరియల్ కోసం హైటెక్ నర్సరీని కూడా మేము ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడనే వీళ్ళకి ప్లాంట్ మెటీరియల్ ఇచ్చి వీళ్ళకి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి కూడాను ఈ హార్టికల్చర్ హబ్ స్కీమ్లో మేము వీళ్ళని ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నాం. సార్ దీంతోపాటు జిల్లాలో మామిడి సాగు కూడా ఎక్కువగా ఉంది. రైల్వే కోడూరు, ఇట్లా లక్కిరెడ్డిపల్లి, పులివెందల సమీపంలోని చక్రాయపేట ప్రాంతాల్లో కూడా మామిడి తోటలు ఎక్కువగా సాగు చేస్తారు. అంటే ఆ రైతులకి మీరు ఈ హబ్ ద్వారా ఏం చెప్తారు? మామిడిలో మనకి అది ట్రెడిషనల్గా వస్తున్న పంట. సో ఇక్కడ మనము కావాల్సింది ప్రొడక్టివిటీ పెంచడము, క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశము. అదేవిధంగా ప్రాసెసింగ్ సైడ్ కూడాను వీటిని దృష్టి మళ్లించాలన్నది ఒక ఉద్దేశం. మామిడిలో నాణ్యత పెంచడానికి ఈ మధ్య కాలంలో మేము ఫ్రూట్ కవర్స్ కూడా ఇస్తున్నాము. హార్టికల్చర్ హబ్కు సంబంధించి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి అంటే ఈ జిల్లాకు ఏమైనా నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉందా? అంటే ఎంత కావాలని ఏమన్నా ప్రభుత్వానికి మీరు ప్రతిపాదనలు పంపారు? అంటే ఈ హార్టికల్చర్ హబ్ను విస్తృతం చేయాలనేటువంటి విషయాన్ని రైతులకు మీరు చేరవేశారా ఇప్పటికే? మనకి 3 సంవత్సరాలకి ఈ స్కీమ్ ఉంటే మొదటి సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ కింద మన సింహాద్రిపురము, లింగాల, అదేవిధంగా వేముల ఆ కొన్ని ప్రాంతాల్లో కొన్ని క్లస్టర్స్ను ఐడెంటిఫై చేసి సో దానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వచ్చే రాబోయే ఆర్థిక సంవత్సరంలో 26-27 సంవత్సరంలో మాకు ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ఉద్యాన పంటల్ని అదేవిధంగా నాణ్యత పెంచడానికి, రైతుల తలసరి ఆదాయము పెంపొందించుకునేదానికి ఈ జిల్లా ఉద్యాన శాఖ సమాయత్తమవుతున్నది. రాయలసీమ జిల్లాలను హార్టికల్చర్ హబ్గా చేస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలో కూడా అందుకు అనుగుణంగా ప్రణాళికలు కూడా రూపొందించామని మొదటి ఫేజ్లో పులివెందల ప్రాంతాల్లోని 3 మండలాలను ఎంపిక చేసి అక్కడ ప్రయోగాత్మకంగా చర్యలకు ఉద్యాన శాఖ అన్ని రకాల సన్నాహాలు చేస్తున్న అభిప్రాయాన్ని డిడి సతీష్ గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.